ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వచ్చే 3 రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు దక్షిణ కోస్తా జిల్లాలకు తీవ్ర వడగాలులు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వడగాలులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 12 జిల్లాలకు తీవ్ర వడగాలుల హెచ్చరికలను మరో 3 రోజుల పాటు ఐఎండీ జారీ చేసింది. మరింత సమాచారం ఇవ్వడానికి మన దగ్గర విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. సార్, ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్లు మనం జారీ చేశాం? ముఖ్యంగా ఈ రాబోయే 6 రోజుల్లో మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా, వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలలో తీవ్రమైన వడగాలులు ఉండే ప్రాంతాలు 1-2 చోట్ల ఉండే అవకాశాన్ని సూచిస్తున్నాయి మా పరిశీలనలు. ఇక తదుపరి 3 రోజులు కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల వడగాలులు కూడా ఉండే అవకాశం కొనసాగుతుంది. అంటే రాబోయే 6 రోజులు కూడా ఎల్లో లేదా ఆరెంజ్ అలర్టు కోస్తా జిల్లాలన్నింటికీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలన్నింటికో అంటే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరుతో పాటుగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల ఈ తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక బాహ్య ఉత్తర కోస్తా జిల్లాలైన కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోని 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక తేమతో కూడిన, వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణం కలిగే అవకాశం ఉన్నందువల్ల విజయనగరానికి, శ్రీకాకుళానికి, పార్వతీపురం, మన్యం జిల్లాలకు కూడా ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది. ఏ ప్రాంతాల్లో 5 డిగ్రీలు అంతకంటే మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ఓవరాల్ రీజన్ ఎలా చెప్పగలుగుతాం? ఒకటి, ఇది డయాబెటిక్ హీటింగ్ అంటాము. ముఖ్యంగా తుని నుంచి దక్షిణ ప్రాంతాలన్నింటిలో కూడా ఐఎండీ అబ్జర్వేటరీస్లో 40 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు గత 24 గంటల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీలు, బాపట్లలో 44.8 డిగ్రీలు, ఒంగోలులో 43.3, కావలిలో 43.8, అమరావతిలో 44, నందిగామలో 43.1, విజయవాడలో 44.2 ఈ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో గరిష్టంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత తిరుపతిలో నమోదైంది. అంటే రాయలసీమ ప్రాంతానికి వడగాలుల తీవ్రత తగ్గడానికి కారణం ఏంటంటే? వడగాలుల తీవ్రత తగ్గింది అని చెప్పకూడదండి. రాయలసీమకు ఈ సమయంలో ఉండే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే 40 డిగ్రీలు దాటి ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా రాయలసీమ పరిసర ప్రాంతాలలో రాబోయే 5 రోజులు కూడా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. కానీ సాంప్రదాయకంగా మనం చూసేది ఏమంటే గరిష్ట ఉష్ణోగ్రతల్లో విచలనాన్ని చూస్తాము. ఇక్కడ చాలా సంవత్సరాల హిస్టారికల్ రికార్డు తీసుకున్నట్టయితే ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే ఎప్పుడు ఉంటాయి. కాబట్టి 5 డిగ్రీలు విచలనం అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి అక్కడ హీట్ వేవ్ డిక్లేర్ చేయం. అంటే హ్యూమన్ బాడీ అడాప్టేషన్ అంటారు. మీ శరీరం ఈ పరిస్థితులకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతానికి అది ఇవ్వట్లేదు. మిగిలిన ప్రాంతాలన్నింటికీ కూడా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా 45 డిగ్రీలు ఇక్కడ కూడా నమోదైనట్లయితే 45 డిగ్రీలు నమోదైతే రాయలసీమలో కూడా హీట్ వేవ్ ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 41 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాన్ని సూచిస్తున్నాయి మా పరిశీలనలో. వర్షాలు పడే అవకాశం ఉంటుంది. వర్షాలు కూడా చెదురుముదురుగా పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో డ్రై వెదరే ఉండే అవకాశం ఉంటే డ్రై థండర్స్టార్మ్, లైట్నింగ్ కూడా ఉండే అవకాశం రాబోయే 4 రోజులలో 3 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. 4 రోజులు దక్షిణ కోస్తాలో చిరుజల్లులతో పాటు ఉరుములు, మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా 1-2 చోట్ల ఉంటుంది. ఈ నెల 26 తర్వాత కేరళకు ఋతుపవనాల ఆగమనాన్ని ఐఎండీ అంచనా వేస్తున్న తరుణంలో ఈ తరహా వాతావరణ పరిస్థితులు, వేడిగాలులు లేకపోతే వడగాలుల వాతావరణం అయితే మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ చెప్తోంది. కెమెరామెన్ ప్రసాద్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.